కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్ జరిగింది, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, రెస్పిరేటరీ యాక్సిడోసిస్ అంటే యాసిడ్ బీల్డ్స్ ఇన్ బ్లడ్. ఎప్పుడైతే ఆక్సిజన్ లేకపోవడం ద్వారా ఈ ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి, ఆయన ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. హార్ట్ బికమ్ సో స్ట్రెయిన్ అంటే గుండె కొట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, స్ట్రెయిన్ అయిపోతుంది. అందువల్ల గుండెకి సరైన ఆక్సిజన్ అందకపోవడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ అయింది. అస్ఫిషియేషన్ అంటే ప్రక్రియ ద్వారా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఈ కారణాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఉండొచ్చు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత లాజినస్ అనేటువంటి ఆ సెంచురియన్ తన సైనికుడు చెప్తున్నాడు, అతను బతుకున్నాడో లేదో చూడని చెప్పి ఒక బళ్ళెపు పోటు చేత ఆయన పొడవమని చెప్తాడు. అలా పొడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహంలోంచి రక్తము నీరు కలిసిన ద్రావకం వచ్చిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు యోహాను సువార్త 18:34 చదివితే కనుక ఆ మాట ఇట్ సేస్ బ్లడ్ అండ్ వాటర్ ఫ్లోడ్ అవుట్ అంటే రక్తము నీరు కలిపిన ద్రావకం బయటకు వచ్చింది. ఇప్పుడు నేను సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ మీకు ఇస్తాను. అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి రక్తము నీరు బయటకు వచ్చిందంటే ఆ స్టేట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే నీరు రక్తము కలిపిన ద్రావకం బయటకు వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే లంగ్స్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది యేసు ప్రభు వారి దేహంలోంచి ఆ తర్వాత ఎప్పుడైతే గుండెకు అంటే వాస్తవానికి చాలా పక్కలో అంటారు కానీ ఈ ప్రాంతంలో పడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆ లంగ్స్కి ఆ తర్వాత గుండెకు ఆ యొక్క స్పీర్ ఎప్పుడైతే తగిలిందో ఆ రెండు ప్రాంతాలు రప్చర్ అయినాయి. ఆ రెండు ప్రాంతాల్లోకి ఆ యొక్క బళ్ళెం ఎప్పుడైతే వెళ్ళిందో దాన్ని మరలా వెనక్కి తీసినప్పుడు గుండె నుంచి రక్తము ఆ తర్వాత పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్పాను కదా, లంగ్స్ నుంచి వచ్చిన ఆ ఫ్లూయిడ్ రెండూ బయటకు వచ్చినాయి. అలా రెండు బయటకు వచ్చినాయంటే మనిషి మరణించినట్లు సూచనని వైద్యులు చెప్తారు. చాలామంది ఈరోజు మహమ్మదీ సహోదరులు యేసు ప్రభు వారు మరణించలేదు, స్వూన్ థియరీని చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. యేసు ప్రభు వారు ఆయన సిలువలో మరణించలేదు, స్పృహ తప్పి పడిపోతే శిష్యులందరూ కూడా ఆయన డెడ్ బాడీని దింపేసి ఆ గుహలోకి ఒక చల్లటి గుహలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయన మళ్ళా 3 రోజులు తిరిగి లేచాడని చెప్పి స్వూన్ థియరీని ఈ ప్రపంచంలో ప్రతిపాదించాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఇంత బాధలకు ఎవరికైనా గురి చేస్తే ఆ వ్యక్తి చనిపోకుండా ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభు కొరడా దెబ్బలు ఆయన తింటూ మాత్రమే కాకుండా ఆయన రాత్రంతా కూడా ఆ స్వెట్ గ్లాండ్స్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భారభరితమైన సిలువను ఆయన చేత మోయించారు. యెరూషలేం రోడ్ల మీద చాలా సందర్భాల్లో ఆయన పడిపోయాడు, ఈడ్చుకుంటూ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, తల మీద చాలా భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం అల్లి పెట్టినప్పుడు ఆ ముళ్ళు ద్వారా చాలా రక్తస్రావం అయిపోయింది. ఆ హెడ్ నుంచి చాలా రక్తం కారిపోయిన ఆ పరిస్థితుల్లో, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతున్న ఆ పరిస్థితుల్లో మనిషి బ్రతకడం సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడికి లోకానికి వచ్చాడు, ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడు.